ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో అవకతవకలపై నిగ్గు తేల్చాలని సోమవారం జీలుగుమిల్లిలో ఓరెత్తించిన వైసీపీ ర్యాలీ. మెగా డిఎస్సి కాదని దగా బిఎస్సి అని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిఎస్సి అక్రమాలపైన అవకతవకలపైన పెద్ద ఎత్తున యువత విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొనమైంది. ఈ ర్యాలీని బట్టి చూస్తే ఈరోజు నిరుద్యోగ యువకులు గాని విద్యార్థులు గాని డిఎస్సి అభ్యర్థులు కానీ ఏ విధంగా మరి మండిపోతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. డిఎస్సి మెగా డిఎస్సిని పేరు పెట్టి మరి దగా చేశారు. ఈరోజు సాక్ష్య ఆధారాలతో అభ్యర్థులు కూడా మరి చూపించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి నుండి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. డిఎస్సి కన్వీనర్ ఒకడే, ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకటే, పేపర్ దిద్దే అధికారి ఒకటే, పేపర్ పర్యవేక్షణ చేసే అధికారి ఒకటే. ఎందుకు ఇలా చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. డిఎస్సి టెట్ క్వాలిఫై అయితేనే పరీక్షల్లో పాస్ అయ్యి మెరిట్ వస్తేనే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. టెట్ గాని డిఎస్సి గాని లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ ఎలా ఇస్తారంటే సమాధానం లేదు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఫేక్ కోటా కింద తయారు చేసి స్పోర్ట్స్ కోటాని ఫేక్ కోటాగా మరి అంగడి వస్తులాగా 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్మేసుకున్నారు. దానికి మేము ప్రశ్నిస్తుంటే లోకేష్ నుండి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ నో ఆన్సర్. ఈరోజు కృష్ణా జిల్లాలో డిఎస్సి అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నవీన్. ఆయన ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే 2 రకాల సమాధానాలు. వెరిఫికేషన్ టైంలో రాలేదని, సమాచారం అందలేదని చెప్పి ఆయనకి సమాధానం చెప్పి ఈ తతంగం అంతా ఈ భాగం అంతా చూస్తుంటే అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. దీనికి సిబిఐ విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు డిఎస్సి అభ్యర్థుల తరపున అదేవిధంగా విద్యార్థుల తరపున మరి డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఉలుకు పలుకులేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, ఎక్కడ వాళ్ళు బండారం బయటపడుద్దని ఈరోజు వణికిపోతున్నారు. ఈ యొక్క అక్రమాలపైన డిఎస్సి అక్రమాలపైన 3 రోజులు రిలే దీక్షలకి పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షల టెంట్లని మీద దాడి చేయడం, మా మాజీ ఎమ్మెల్యేల మీద దాడి చేయడం ఇదా ప్రజాస్వామ్యం అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప. ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి అంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఏం తప్పు చేయలేదు కదా. దీని మీద ఎక్కడ ప్రజల్లో నిరసన పెళ్లి మీకొద్దు, ఎక్కడ వ్యతిరేకత వస్తుందని ఇదే డిఎస్సి అభ్యర్థుల ద్వారా టీచర్ పోస్ట్ పొందులు వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇది న్యాయమేనా? మేము అడిగింది స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని నేను అడిగితే నీకు భజన చేయడానికి చేసే ఉద్యోగం చేసే వాళ్ళ చేత నువ్వు మాట్లాడిపిస్తావా? వాళ్ళు కూడా తెలియాలి. ఒకసారి ఉద్యోగం వస్తే, ఒకసారి టీచర్ ఉద్యోగం వస్తే మీరు ఏ పక్షం కాదు, ప్రభుత్వం పక్షం కాదు, విపక్షం కాదు, మీకు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అనేది ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఉండడు, లోకేష్ ఉండడు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా బాధ్యతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. ఏమంటే సమాధానం చెప్పాల్సిందే చంద్రబాబు, ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే లోకేష్. అంతేగాని మీ చేత దొంగదారిని దొడ్డిదారిన ఆ టీచర్తో మాట్లాడిపిస్తున్నావు. సిగ్గుసేటి నీకు భయమా? నువ్వు వచ్చి చెప్పలేవా? నీ ఆధారాలు ఉంటే చూపించడం అడగలేవా? ఎందుకంటే ఆ రోజు ఆధారాలు ఉన్నాయి. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎక్కడ జరుగుద్ది? కలెక్టరేట్ లో కలెక్టర్ గారి అధ్యక్షత జరుగుతుంది. మరి నువ్వు ఎక్కడ చేసావు? డిఎస్సి చేయవలసిన దగ్గర ఎల్ఎస్సి దగ్గర చేపించుకున్నావు. లోకేష్ సెలక్షన్ కమిటీ ఎక్కడ ఉంటది? అమరావతిలో ఉంటది. అక్కడ నువ్వు కౌన్సిలింగ్ పెట్టి నీకు కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇచ్చి అమ్ముకున్నావు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని లోకేష్ సెలక్షన్ కమిటీగా మార్చేసావు. అందుకే నీ బండారం బయటపడింది. అందుకనే ఈ రోజు వైసీపీ నాయకులు కార్యకర్తల మీద నిలదీస్తుంటే, ప్రశ్నిస్తుంటే మా మీద దాడులు చేపిస్తున్నావు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నావు, పోలీసులతో నిర్బంధిస్తున్నావు. నీ నిర్బంధాలు, నీ బెదిరింపులు ఎల్లకాలం ఉండవు. ఏది ఈ 2 ఏళ్ళలో మీరు ఏమి చేయలేదు. అన్ని కల్లిబుల్లి మాటలు చెప్పారు. నిరుద్యోగులకి నెలకి 3,000 ఇస్తానన్నారు, 2 ఏళ్ళు అయింది, ఇవ్వడం లేదు. అక్క చెల్లెలకి 1500 అన్నారు నెలకి, అది లేదు. పేద విద్యార్థులు ఉన్నత చదువుకోవడానికి, పై చదువులకు వెళ్ళడానికి వెళ్ళాక ఫీజు రిబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల, టీసీలు యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చదువుకోవడం మానేస్తున్నారు.
ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. కుక్కలు చింపిన విస్తరాకులాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇక్కడ రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదు, ఒక యోగేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వాన్ని, ఈ అరాచక ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపడం ఖాయం. అందుకని ఈరోజు ఈ డిఎస్సి అభ్యర్థుల తరఫున, నిరుద్యోగ యువతి యువకుల తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరిపించాలి ఈ డిఎస్సి అక్రమాలపైన. లేకపోతే వెంటనే లోకేష్ రాజీనామా చేయాలని మరి ఈ రాష్ట్ర ప్రజల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చందాప్రసాద్, జెడ్పీటీసీ మల్లవసంత్, ఎంపీటీసీలు సోమగాన్ని శ్రీనివాస్, సున్నం సురేష్, నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, బి పేమ్కుమార్, కొప్పుల సత్యనారాయణ్, చిట్టిబొమ్మ శ్రీనివాస్, కేతిరెడ్డి రాఘవరెడ్డి, ఉప్పల రాంపండు, వనమ రామకృష్ణ, సూరిశెట్టి యేసుబాబు, కక్కిరాల చక్రి, ఘంటసాల గాంధీ, బోడిగా భోగేశ్వరరావు, వీరంకి వెంకటేశ్వరరావు, ఆకుల రవి, జగన్మోహన్ రెడ్డి, కొప్పుల బాలు, కుమ్మరి తోని, గంగుల రమేష్, కుజ చిన్నరాముడు, సున్న వరలక్ష్మి, వంకా రామకృష్ణ, శామ్యూల్ భాష తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.